చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు రాజకీయ విమర్శలకు, రాజకీయాలకు తావు అనేటువంటిది లేకుండా ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఎవరు మద్దతు ఇచ్చినా, ఏ దేశం మద్దతు ఇచ్చినా ధీటుగా ఎదుర్కోవడానికి భారతదేశానికి అన్ని హంగులు ఉన్నాయి. కాబట్టి మనకేమీ ఇబ్బందులు లేవు. కానీ సంయమనంతో భారతదేశం ఇప్పటి వరకు కూడా వ్యవహరించినటువంటి తీరు, ఎందుకంటే లాభ నష్టాలు అనేటువంటిది ఇరు దేశాలకి ఉంటాయి. అటు ఒక పక్క ఎక్కువ ఉంటే ఉండొచ్చు, ఇటుకు తక్కువ ఉంటే ఉండొచ్చు. కానీ యుద్ధం వరకు వెళ్ళకూడదని అందరూ కోరుకుంటారు. కానీ అనివార్య పరిస్థితులు, ఇప్పుడు వాళ్ళు రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితులు లేదా ఉగ్రవాదాన్ని భారతదేశంలో మరి మన భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళే కొందరు పెంచి పోషించినటువంటి పరిస్థితులు, వాళ్ళకి షెల్టర్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు, వాళ్ళకి ఆర్థికంగా మరి వాళ్ళు ఆదుకున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అందుకే ఏరువేత కార్యక్రమం ప్రారంభమైంది. కాబట్టి ఇది అన్ని దేశాల్లో కూడా ప్రారంభమైంది. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క విధానం ప్రారంభమైంది, ఏరువేత కార్యక్రమం అనేటువంటి. కానీ అందుకే నేను ఒకటే చిత్తశుద్ధిగా ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో ఎదురెడ్డి నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మేము దానికి కూడా మద్దతు ఇస్తాము. ఈ విషయంలో కూడా ఎలాంటి రాజకీయాలకి తావు లేకుండా దేశ యొక్క భద్రత కోసం, దేశ యొక్క సౌభ్రత కోసం, దేశం యొక్క ఐక్యత కోసం మరి మా వంతు మరి సపోర్ట్ అనేటువంటిది కూడా ఉంటుంది అని తెలియజేస్తాం. రైట్ సార్, ఒకసారి విద్యాసాగర్ గారి దగ్గరికి వెళ్ళాం. విద్యాసాగర్ గారు, ఇన్ కంటిన్యూయేషన్ టు యువర్ ఎర్లియర్ వర్డ్స్, ఇందాక మీరు మాట్లాడిన దానికి బహుశా ఒక వారం రోజులకు సరిపడా రిజర్వ్స్ ఉన్నాయని అంటున్నారు. బట్ ఆర్మీ అఫీషియల్స్ని కోట్ చేస్తూ డాన్ ఏం రాసిందంటే 3 రోజులేట. డాన్ అనేది వాళ్ళ ఒక రకంగా వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక పత్రికలాగానే చూస్తారు. వాళ్ళు రాసింది 3 రోజుల రిజల్ట్స్ అండ్ దేవర్ ఫ్రైటెండ్. నిన్న ఒక ఇంటర్నేషనల్ ఛానల్లో వాళ్ళ జర్నలిస్టులు, అనలిస్టులు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే పాకిస్తాన్ పౌర సమాజం మీద దాడికి దిగద్దని. మరి వాళ్ళు చేసింది ఏంటండి? ఇక్కడ నేరుగా వాళ్ళ మూసా హషీమ్ అనేవాడు ఈజ్ కమాండో. వాడు వచ్చి ఛాతీ మీద కాళ్ళు పెట్టి వాళ్ళ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు అన్నీ వెరిఫై చేసి, ఇంకా నమ్మకం కుదరక ప్యాంట్లు చించి వెరిఫై చేసి ఫలానా ఆపరేషన్ జరిగిందా లేదా చూసి గుండెలు గురిపెట్టి పాయింట్ బ్లాంక్లో చంపినప్పుడు మతం ప్రాతిపదికన చంపలేదా? వాళ్ళు పౌరులు కాదా? ఇవాళ పౌర సమాజం పాకిస్తాన్లో మాత్రమే ఉందా, భారతదేశంలో లేదా? అఫ్జల్ గారు, చెప్పేవాడు అంటే వినేవాడు ఉంటారు. కానీ మన కావల్లో చనిపోయినటువంటి కావలి వాస్తవుడు చనిపోయినటువంటి వ్యక్తి మనిషిలో బుల్లెట్లు సంఖ్య 42. ఒక వ్యక్తి శరీరంలో బుల్లెట్లు ఎన్నండి? 42. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఐడియాలజీ. పాకిస్తాన్ ప్రేమ అంటే ఇట్ ఈస్ మీన్ దట్ ఆ ఐడియాలజీ కలిగిన వాళ్ళు. ఐడియాలజీ ఉన్న దేశానికి ఎందుకండి? అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. ఐడియాలజీ ఎక్కడ ఫ్లేవర్ అప్ అవుతుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అదే చెప్పారు ఆయన. తప్పేముంది దానికి? పక్కకి ఎందుకు కోపం? ఆ ఐడియాలజీ తప్పు అని ఒప్పుకున్నదే మహమ్మద్ అలీ జిన్నా. మహమ్మద్ అలీ జిన్నా పరిస్థితి అంటే చచ్చిపోయింది ఆయన హాస్పిటల్లోనే, ఇంట్లోనే కాదు. ఆయన చచ్చిపోయింది ఒక అంబులెన్స్ లో. కనీసం ఆ దేహానికి స్వాతంత్రం తీసుకొచ్చారని చెప్పేసి పాకిస్తాన్ లో ఏ ఆఫీసుకు పోయినా, ఎక్కడ పోయినా స్టాచ్యూలు, ఫోటోలు కనపడతాయి మనకు. నోటు మీద కూడా మహమ్మద్ అలీ జిన్నా బొమ్మ ఉంటది. కానీ ఆయన చనిపోయింది గతి లేక హాస్పిటల్లో రోడ్డు మీద చచ్చిపోయాడు ఆయన, గతి లేక. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ పాకిస్తాన్. సో ఇక్కడ మీరు శ్రీలంక గురించి చెప్తున్నారు. ఐ డోంట్ థింక్ అది జరిగే పని కాదు. ఎందుకంటే శ్రీలంకకి ఈ మధ్యనే నరేంద్ర మోడీ గారు వెళ్ళేసి వచ్చారు. ఇంకా 20-25 డేస్ కూడా అవ్వలేదు. అక్కడ భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే శ్రీలంకన్స్ కొడతారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను రీసెంట్ గానే 1.5 months 2 months బ్యాక్ శ్రీలంక వెళ్ళాను. నేను అది జరిగే పని కాదు. శ్రీలంకలో తగలేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ ఐడియాలజీ మీద రీసెంట్ గా ఒక 5-6 ఏళ్ల క్రితం కొలంబో ప్రాంతంలో దగ్గర చర్చిల్లో, మా టెంపుల్స్ లో బాంబులు పెడితే 252 మంది చనిపోయారు. ఐడియాలజీ ఉన్నోళ్ళని, వేషధారణ వాళ్ళని పట్టుకొని శ్రీలంక బుద్ధిస్టులు పట్టుకొని తరిమేశారు. సో ఇట్ ఈస్ అది ఒక ఐ డోంట్ థింక్ హఫీజ్ సయీద్ అక్కడ ఉంటాడు అనేది అది నేను వాయిస్ రావట్లేదండి.
మీరు చెప్పింది ఖచ్చితంగా స్వాగతించదగిన విషయమే, కానీ వెళ్ళిన వాడిని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. నో నో అవి సైజ్ నో ఐ డోంట్ థింక్ అవి సైజ్ ఈ రోజు ఈజ్ కాంపిటెంట్ ఎనఫ్ అండి. వాడు రకరకాల ఉగ్రకుట్రల్లో ఉన్నాడు. వాడిని పొగట్టం కాదు, వాడి శక్తి సామర్థ్యాలు అలాంటివి చెప్తున్నా. వాసుదేవన్ గారు, మన రా పీపుల్ ఆపరేషన్ చేశారు రీసెంట్ గా 1 month బ్యాకే పాకిస్తాన్ లో. వాడి పక్కన ఉన్నాడు చచ్చిపోయాడు, ఇక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. వాడు ఉన్నాడా బతుకున్నాడు చచ్చిపోయాడు కూడా తెలియదు. రీసెంట్ గా ఒక టీవీ ఛానల్ లో వచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఓల్డ్ స్పీచ్, ఇప్పుడుది కాదు, 3-4 ఏళ్ల క్రితం అది, ఇప్పుడుది కాదు అది. క్లియర్లీ మెన్షన్ అండి అందులో వాటర్ ట్రీటీ గురించి మాట్లాడుతూ మోడీ మాట్లాడాడు. నువ్వు 3-4 ఏళ్ళు కాదు మొన్న మధ్య మాట్లాడాడు అతను. నో 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 అది ఓల్డ్ వీడియో, యూ చెక్. మోడీ గురించి మోడీ అనే ప్రస్తావన చేశాడు. ఒక్క నిమిషం సార్ వాసుదేవన్ గారు, ఇప్పుడున్న ఏ టెక్నాలజీతో అతని పాత వీడియోకి కొత్త వర్డ్స్ యాడ్ చేస్తుంటారు, సేమ్ టోన్ తో ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా కూడా వీలైనంత వరకు అతను అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు. అతను హాస్పిటలైజ్ అయి ఉన్నాడా లేకపోతే ఇంకేదైనా స్థితిలో ఉన్నాడో తెలియదు. అతని మీద అటాక్ జరిగింది, అతని మీద ఫైబర్ కప్తున్నాలో ప్రావిజన్స్ లో అతని మీద అటాక్ జరిగింది. అతను పక్కన ఉన్నాడు బామ్మర్ది, వాడు చచ్చిపోయాడు. అతను మిలిటరీ హాస్పిటల్లో ఉన్నాడు. ఐ థింక్ ఈజ్ నో మోర్. ఒకవేళ